अस्सलाम वालेकुम दोस्तों ఈరోజు వీడియోలో మనం హోమ్ మేడ్ కేక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఏదో ఒక కప్ తీసుకోండి మెజరింగ్కి. నేనైతే ఈ సైజ్ కప్ తీసుకున్నాను. దీంతో ఒక కప్ మైదానైతే తీసుకున్నాం. యాక్చువల్ కప్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాం. దీన్ని ఒక జల్లెడలో వేసి జల్లడించి అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి జల్లడించుకోవాలి. నేనైతే లాస్ట్లో వేసాను, అలా కాకుండా ఒకేసారి వేసేయండి. ఒక కప్కి హాఫ్ కప్ షుగర్ అయితే యూజ్ చేసుకోవాలి. దాన్ని ఒక జార్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అందులో ఒక 3 యాలకులు అండ్ 2 to 3 ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి మీరు 3 అయినా తీసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి. యాలకులు అలా వేసుకోవడం కన్నా క్రష్ చేసి వేసుకోవడం బెస్ట్ గైస్. అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ 4 to 5 టేబుల్ స్పూన్ మిల్క్ని అయితే వేసుకోవాలి గైస్. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి గైస్. 1/3 కప్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి గైస్ మంచిగా. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి గైస్. అలా చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఎగ్ స్మెల్ అయితే రాకుండా నేనైతే లెమన్ యూజ్ చేశాను గాయస్. దీని బదులు మీరు వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ ఆయిల్ మొత్తం వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గాయస్. ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఇందాక మనం జల్లడించి పెట్టుకున్న మైదానైతే ఆ బౌల్లోకి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలపాలి. మైదా అండ్ ఆ బ్యాటర్ అనేది మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఒకవేళ బ్యాటర్ అనేది థిక్గా వస్తే మనం దానికి మిల్క్ అప్లై చేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి గైస్, ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక మందంగా ఉన్న బౌల్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి నేనైతే మైదాని ఈ విధంగా డస్ట్ చేసుకున్నాను. ఇందాక మనం తీసుకున్న బ్యాటర్ని ఆ డస్ట్ చేసుకున్న బౌల్లోకి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూడండి గాయస్, దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ విధంగా వేసేసుకున్నాక మనం ట్యాప్ చేయాలి. ఈ రీసెంట్ డేస్లో గ్యాస్ ప్రైస్ అయితే ఎక్కువగా ఉండేసరికి మేమైతే కట్టెల పొయ్యి అయితే పెట్టేసాం గైస్. వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో ఒక లేయర్ మట్టి వేసి 10 minutes ప్రీ హీట్ అయితే చేసాము. అందులో చిన్న స్టాండ్ పెట్టి దాని మీద బౌల్ పెట్టి కంప్లీట్గా క్లోజ్ చేసాం గైస్. నియర్లీ 1 hour అయితే బేక్ చేసుకున్నాం. కట్టెల పొయ్యి మీద కేక్ అయితే రెడీ చేసాం గైస్. ఈ విధంగా అవుట్లుక్ అయితే వచ్చేసింది గాయస్.